కానీ మందిరాన్ని చూస్తే నా గుండె వేదన ఉన్నది. ఎందుకంటే ఒకప్పుడు ఈ మందిరాల కొరకు నేను చాలా బాధపడేవాడను. బాధపడి ఈ లోకంలో జీవించిన వాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. తన మందిరాన్ని తన బలపరిచేవాడు నీ ప్రార్థన, పరిశుద్ధాత్మ. హల్లెలూయా. నేను 1984లో అక్కడ సంఘాలు లేవు, చర్చిలు లేవు చుట్టూ గ్రామంలో. ఆ రోజుల్లో దేవుడు అక్కడ ఏర్పాటు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కుటుంబ ప్రార్థనలు రాత్రి పగలు కుటుంబ ప్రార్థనలు జరుగుతుండే. నందగిరి, ఐతిపల్లి, కొండపల్లి. ఇస్రాయేల్ అయ్య గారు కూడా ఒకసారి అక్కడ నన్ను దర్శించాడు. ఆయన జ్ఞాపకం ఉన్నదో లేదో. హల్లెలూయా. ఐతిపల్లి కాడ దేవునికి స్తోత్రము కలుగును గాక. అది మీ చుట్టాల ఇంట్లోనే. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. సైకిల్ మీద కొండపల్లి గ్రామంలో కుటుంబ ప్రార్థనలు చేసి రాత్రి 1 గంట కూడా వచ్చిన రోజులు నాకున్నాయి. దేవునికి స్తోత్రము కలుగు. ప్రయాసపడి భారమొత్తున సర్వజనులారా నా వద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగజేస్తున్నాడు. అలాగనే ఈ మందిరం నా హృదయం ఏమంటుంది, త్వరగా మళ్ళీ వచ్చే వరకు, మళ్ళీ అసూషన్ ఇక్కడికి వచ్చే వరకు సిద్ధంగా ఉండాలని నా ప్రార్థన. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా, మరి సండిపల్లి గ్రామంలో మీరు ప్రార్థన చేయండి. దేవుడు కార్యము చేయలాగా, దేవుని కృప మన ఎడల ప్రకాశించినట్టుగాను, దేవుని ఆత్మ మనల్ని అభిషేకించినట్టుగాను ప్రార్థన చేయమని కోరుచున్నాను. హల్లెలూయా. చిన్న వాక్యము నేను అంత చెప్పేంత మిమ్మల్ని చూస్తే ఇంకా నా కాళ్ళు అడుగుతూనే గదగద. దేవుని కృపే, కానీ ఏ డిగ్రీ నాలో లేదు, వాళ్ళు కూడా చదవలేదు. దేవునికి మహిమ కలుగును గాక. దుబాయ్లో 82లో నన్ను ఆదుకున్నాడు దేవుడు. 82లో రక్షణలో నిలిపించాడు. దుబాయ్లో ఏం చేశానో ఏమి చేయలేదో దేవునికి తెలుసు. హల్లెలూయా. అయినను ఈరోజు నేను ఇక్కడ లేవాడనంటే దేవుని సేవలో ఆంధ్ర జయంతి బాబు గారి విషయంలో అతడు నన్ను బలపరుచుకున్నాడు. పేరు పరంజ్యోతి కొమ్మాడు జాన్ రాజరేష్ వారు నన్ను అభిషేకించారు. ఉన్నదా సాక్ష్యాలు? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మేము ఎడారిలో ఉంటుంది అప్పుడు ఒక పల్లె. దేవునికి స్తోత్రం. అక్కడ దేవుడు నన్ను పిలుచుకున్నాడు. పిలిచిన దేవుడు నాకు కరువు ఉన్నదని నేను దేవుని దగ్గరికి పోలే, నాకు భార్య పిల్లలు బాధగా ఉన్నారని పోలే, నాకు పిల్లలు లేరని పోలే. దేవుడు పిలుచుకున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయము మొదటి నుంచి ఒక సాయం చేయండి. మొదటి నుంచి. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవా యందు భయభక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసుడుగా ఉండటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా ఎలీషా నా వలన నీకేమి కావాలి, నీ ఇంటిలో ఏమున్నదో అది నాకు తెలియజెప్పమని అందుకామె నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది. ఏం కుండ? నూనె కుండ ఒకటి ఉన్నది. అది తప్ప మరేమియు లేదనను. అతడు నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారి యొద్ద వారందరి వద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నింటినీ ఎరువు పుచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపులు మూసి ఆ పాత్రలన్నింటిలో
పాత్రలన్నింటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలో నూనె పోసెను పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పాను. అంతలో నూనె నిలిచిపోయాను. ఇంకా కింది కొంచెం ఆమె దైవజనుడని అతని వద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు నీవు పోయి ఆ నూనె నమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దాంతో నీవును నీ కుమారులు బ్రతుకుడు అని చెప్పాను. హల్లెలూయా. రూతు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనము. హల్లెలూయా. రుతు 2:2 బైబిల్ మార్తే కదా. 2:2 కొత్త బైబిల్ ఇదే. మోయాబీయురాలైన రూతు నీ సెలవైన వెడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలను వాని వెనుక పరిగ ఏరుకున్నదాను. నయోమితో చెప్పగా ఆమె నా కుమారి పొమ్మనెను. హల్లెలూయా. మరి ఇవన్నీ వివరించాలంటే ఆ తెలివి నా దగ్గర లేదు, ఆ డిగ్రీ నా దగ్గర లేదు. ఒకప్పుడు పాత్రలో జీవించిన వాడను. నాకు దుబాయ్లో లైసెన్స్ లేకముందే 24 గంటలు కారులో నడిపించేవాడిని. దేవునికి స్తోత్రం. అలాంటి వాడిని నన్ను ఈరోజు ఇక్కడ నిలబెట్టిందంటే ఇది దేవుని కృప. ఆమేన్. మీరు చేసిన ప్రార్థనలు కనుక దేవుని బిడ్డలారా 20 మంది ఒక 10 మంది అయినా ఉండాలి. నేను వెనుక అయినానని నాకు బండి లేదని ఎంతో బాధపడ్డాను. ఏది మన సహవాసం, ఏది ప్రేమ? మన ఇంటి పక్కనే చర్చ్ ఉంటే గుంపులు వస్తారా? అసలు ఈ మార్గమే నాకు తెలియదు. ఈ ఊరికి వచ్చడానికి ఒకటేసారి వచ్చాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. కష్టపడ్డవానికి తెలుసు కష్టం విలువ, చర్చు విలువ, నా కుటుంబ పోషణ. హల్లెలూయా. ఆ మీద బతికినోడికి ఏది ఏర్పడదు. ఎక్కడి నుంచి ఏమవుతుందో ఆశ కలుగుంటుంది. కానీ మనం అందరము కష్టపడి వెనుకకు మరి చూసుకుంటే నాగలు తిన్నటోళ్ళమే, వెనుకకు మరి చూసేటోళ్ళం కాదు. ఏమంటారు ఇశ్రాయేలు గారు? అంతేనా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఒక తల్లి తన దాసుడు మరణించిన తరువాత, భర్త మరణించిన తరువాత, అప్పుల వారి ఇంటి మీదకి వచ్చిన తరువాత ఎంత కుమిలిపోయింది, ఎంత బాధపడుతుంది ఇక్కడ. అప్పుడు తన దాసుని దగ్గరికి వెళ్ళాడు, ఏలియా దగ్గరికి. ప్రార్థన చేస్తూ వెళ్ళినప్పుడు ఆయన ఏమన్నాడు? నా వలన నీకేం కావాలి? హల్లెలూయా. అడిగిండా? ఎందుకు వచ్చినావమ్మా? నా దగ్గర ఏమున్నది, ఏం లేదు, ప్రార్థన చేస్తే పో అన్నాడా? నా వలన నీకేం కావాలని అడిగాడు. ఈ దాసుడైన నా 2 కుమారులను అప్పులవారు వచ్చి తీసుకుపోవడానికి నా ఇంటి మీదకి వచ్చారు. నీ సహాయం నాకు కావాలని అడిగాడు. అడిగినప్పుడు నీ ఇంట్లో ఏమున్నదని అడిగాడు. హల్లెలూయా. నీ ఇంట్లో ఏమున్నదని అడిగాడు. అయ్యా, నీ దాసుని నేను, నా ఇంట్లో ఏమీ లేదు, ఒక్క నూనె బుడ్డి తప్ప నా ఇంట్లో ఏమీ లేదని చెప్పాను. చెప్పిన తర్వాత దేవుని కృప
అక్కడ వారిని కమ్ముకొని ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి పాత్రల్ని తెచ్చుకొని ఏం చేశాడు? నేను డబ్బులు ఇచ్చినా కొనుకొచ్చుకోన్నాడా? నేను డబ్బులు ఇస్తున్నా కొనుకొచ్చుకోమని చెప్పాడా? ఆ పాత్రలను తీసి నీ ఇంట్లో పెట్టుకో అన్నాడు. వారు ఏం చేశారు? తలుపులు బిగించుకొని, ఎంత వేదన ఉన్నదో వారికి, ఎంత దుఃఖం ఉన్నదో వారికి, ఎంత బాధలు ఉన్నాయో ఏం చేశారు వాళ్ళు? ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. ఇలాంటి ప్రార్థన చేసాడు. వచ్చి కొండలు పెగిరి ఆ కుటుంబాన్ని బాగుపాడు, దేశాన్ని నాకు అప్పగించు అని కాదు, ఇలాంటి ప్రార్థన వాళ్ళు చేసాడు. వచ్చి అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడండి? ఆ పాత్రలని నింపేశాడు, సమృద్ధిగా చేసేసాడు. చేసేసినాక కొడుకులు అడిగింది, ఇంకా ఉన్నారా బాబు? ఏమి లేవమ్మా. మరి ఆమె మళ్ళీ దాసుల దగ్గరికి పోయి అవసరం ఏముండే? ఆమె ఇంట్లో అవన్నీ తీసుకొని ఖర్చు పెట్టుకొని సంతోషంగా ఉంటే సరే కదా. మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది ఆమె? దాసుల దగ్గరికి వెళ్ళింది. అయ్యా నువ్వు చెప్పినట్టు చేశాను అని చెప్పినప్పుడు అవి అమ్ముకొని నీ అప్పులు తీర్చుకొని నీవు నీ పిల్లలు సుఖంగా బతుకులని చెప్పాడు. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు చేసే పనులు కంటికి కనబడయి, చెవికి వినబడయి, మనిషి హృదయములకు భోజనము. ఎవరికి ఎలా చేస్తారో ఎవరికి. రూతు గ్రంథం చూడండి ఒకసారి. రూతు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. ఎందుకు అర్థం బైబిల్ ముగిస్తారండి? ఇప్పుడు దాన్ని ఎత్తుకుతున్నాం కదా. మోయాబురాలైన రూతు నీ సెలవైన వేళ నేను పొలంలోనికి పోయి ఎవరి కటాక్షం పొందగలను, దాని వెనుక పరిగి ఏర్పుందని నయంతో చెప్పగా ఆమె నా కుమారి పొమ్మనెను. హల్లెలూయా. ఆమెకు కుమారి అవుతుంది ఆమె రూతు. నా కుమారి యూదా బెత్లెహేము దేశము నుండి తమ భర్తను తీసుకొని ఇద్దరి కుమారులను తీసుకొని మోయాబు దేశంలోకి వచ్చేసిన తర్వాత దేవుని కృపతో జీవిస్తుంటూ ఎత్తు ఉంటుంది. ఏమైంది అక్కడ? భర్త మరణించారు, ఇద్దరు కొడుకులు మరణించారు. యూదా బెత్లెహేము దేశం అంటే రొట్టెల ఆ గృహాన్ని ఇచ్చిపెట్టి ఇక్కడికి వచ్చి ఈ ముగ్గురిని పోగొట్టుకున్నారు. ముగ్గురు అయినా పోయినా దేవునికి మహిమ కలుగును కాక. పోయినాక అప్పుడు ఆ టైంలో రూతుకు మంచి జ్ఞానం చెప్పిడవచ్చు. ఈరోజు మన కోడలకు ఏ జ్ఞానం బోధిస్తున్నాము? ఈరోజు మన బిడ్డలకు ఏం జ్ఞానం బోధిస్తున్నాము? ఈరోజు మన కొడుకులను ఎలా సమర్పించుకుంటున్నాము? ఒక్కసారి మనకు ఆలోచన. ఇక్కడ ఓర్పుతో తన కోడలతో చెప్పాను. ఎవరు? నయోమి. అమ్మలారా, అక్కలారా, నేను మిమ్మల్ని కాపాడలేను, పోషించలేను, చేసుకోలేను, పెంచలేను. మీరు మీ తల్లిదండ్రుల ఇళ్ళకు పొమ్మని చక్కగా చెప్పింది. చెప్పిన మాట వినుకొని ఓర్పు ఏం చేసింది? అత్త మీద పడి ముద్దు పెట్టుకొని వెళ్ళిపోతుంది. నేను ఎల్లే మార్గము నా యేసుకే తెలియును అన్నదా? ఆమె వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత నయోమి మళ్ళీ ఒక మాట అన్నది. అమ్మా, నీ తోటి కూడా వెళ్తుంది కదా, నువ్వు కూడా ఆమెతోటి పోవమ్మా, నువ్వు కూడా ఆమెతోటి పో, నా దగ్గర నీకేమి లేదు, ఏమి ఇయ్యగల నేను అని చెప్పినప్పుడు ఆమె అన్నది, నీ జనాంగమే నా జనాంగం. నువ్వెక్కడ తల దాచుకుంటే నేను అక్కడ దాచుకుంటా. ఈరోజు అట్టున్నారా? లేరు. విశ్వాసంలో ఉన్నారా? లేరు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమ ఉన్నదా? లేదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అప్పుడు కరువు వచ్చేసింది, తినడానికి ఏమీ లేదు. ఏం అడుగుతుంది అతను? అమ్మా, నీ సెలవైన వేళ లోనికి పోయి ఎవరి కటాక్షం పొందాలో వారి వెనక పరిగె ఏరుకుందాను. హల్లెలూయా. పరిగెడ నా చిన్నతనంలో చాలా జ్ఞాపకం ఉన్నది నాకు.
అలాంటి పనులు నేను చాలా చేసేవాడిని. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. అలాగనే దేవుని నమ్మిన మనము, మన సంఘము, మన పిల్లలు, మన కుటుంబాలు ఎలా జీవిస్తున్నాయి, ఎలా పరిగెత్తుతున్నాయి? ఆమె ఏమన్నది? నా కుమారి పో అన్నప్పుడు పొలంలోనికి పోయి పరిగె ఏరుకుంటుంది. ఆ పొలం ఎవరిదండి? బోయాజు. బోయాజు ఎవరండి? యెహోవా నా బలము, యెహోవా కృప. పొలం అంటే ఏంటిదండి? దేవుని సంఘము. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. అక్కడ లోబడిపోయింది. అప్పుడు బోయాజు వస్తుండు, తన ఇంటి నుంచి ప్రయాణం చేస్తున్నాడు. నా పాలేరు పని చేస్తున్నారు. పాలేరులో ఉన్న పెద్ద పాలేరు ఉన్నాడు. వాళ్ళు ఏం పని చేసిరో చూచి రేపటి గురించి పని చెప్పి వస్తానని అనుకొని వస్తున్నాడు. లేక నా పొలంలో ఏదో పరిగెడుకుంటుంది దాన్ని చూస్తాను అనుకున్నాడా? అనుకోలే. అనుకోలేదు. దేవునికి మహిమ కలుగును కాక.